అండి అందరికీ. వీటిని అందరినీ చిన్నగా కట్ చేసుకుందామండి. ఒక గ్లాసు గోధుమ రవ్వ అండి. దీనిని 2 సార్లు కడుక్కొని వాటర్ పోసి పెడతాం. 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. ఇలా అన్నిటినీ సన్నగా తురుముకోవాలండి. ఇప్పుడు తురుముకునే అన్నీ ఇందులో వేసేసుకొని కలిపేసుకుందామండి పూర్తిగా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి, రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మిశ్రమాన్ని పూర్తిగా ఇందులో కలిపేసుకుందాం. ఈ మల్టీగ్రెయిన్ పిండి అండి, ఒక గ్లాస్ వేసుకుందాం. ఈ పిండిని ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. మల్టీగ్రెయిన్ పిండి ఇందులో కలుపుకోండి పూర్తిగా. చట్నీ కోసము టమాటాలు, ఉల్లిగడ్డలు, కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుందామండి. చట్నీ ఇలా సన్నగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. కొన్ని ఆవాలు వేసుకుందాం, ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది మినపప్పు వేయడం వల్ల. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇందులో వేసి కాసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు కారం పొడి వేసుకుందామండి. రుచికి తగ్గట్టు వేసుకోండి. కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇలా మిశ్రమాన్ని కలుపుకొని ఒక స్పూను, ఒక చెంచా వేసుకోండి. చిన్నగా వేసుకో. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి చుట్టుముట్టు. ఇలా మూత పెట్టుకోవాలండి. దీన్ని కూడా రివర్స్ చేసుకుందాం. ఇలా టేస్టీగా ఒకసారి ట్రై చేయండి. బాగుందండి టేస్ట్, చూడండి.